దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. రాష్ట్రానికి చెందిన ముగ్గురు కేంద్ర మంత్రుల పనితీరుపై చర్చలు మొదలయ్యాయి. వాళ్ళు ఎంత మేరకు నిధులు తెచ్చుకున్నారు, ప్రజల కోసం ఏమి సాధించారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ముఖ్య నిర్ణయాలు చంద్రబాబు నాయుడు నేరుగా తీసుకుంటున్నారు. దీంతో మంత్రులుగా ప్రత్యేకంగా ఏమి చేశారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే వారిని నిలబెట్టిందని చెప్పవచ్చు. బీజేపీకి చెందిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మను పక్కన పెడితే శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ విశాఖకు ప్రైవేటీకరణ విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టును ప్రైవేట్ చేయకూడదని స్థానికంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి దీనిపై దూకుడుగా ముందుకు రావాలని ఒత్తిడి ఉంది. అయితే రామ్మోహన్ నాయుడు కూడా ఈ విషయంలో పెద్దగా ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. కానీ భోగాపురం విమానాశ్రయంపై మాత్రం దృష్టి పెట్టి తన ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకుంటున్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. రైతులకు సంబంధించిన కొన్ని ముఖ్య సమస్యల్లో ఆయన నుంచి పెద్దగా ఫలితం రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు మిర్చియాడు, పత్తి రైతుల సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని అభిప్రాయాలు వస్తున్నాయి. అయినప్పటికీ తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానిక నాయకులతో కలుస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో బిజీగా ఉంటున్నారు. ఇక ప్రజల అభిప్రాయం ఏమిటంటే మంత్రులుగా ఇంకా దూకుడుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, కానీ అనుకున్న విధంగా కేంద్రంలో సహకారం దక్కకపోవడం వల్ల వారి చేతుల్లో పెద్దగా ఏమీ లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ప్రజలు వారిని ఇప్పటి వరకు అంగీకరించడానికి కారణం వారి వ్యక్తిగత ఇమేజ్ మాత్రమేనని స్పష్టంగా తెలుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.